శుక్రవారం యొక్క ఉపాయాలు. గురుభ్యో నమః. శుక్రవారం రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యన ఈ తులసి దీపం ఉపాయం చేయండి. డబ్బు సంకటంతో పాటు ప్రతి కష్టం దూరం అవుతుంది. శుక్రవారం రోజు సంపద, సౌందర్యము, ప్రేమ మరియు భౌతిక సంబంధాల వృద్ధి కోసం ఉపాయాలు చేయడానికి అనుకూలమైన రోజుగా భావిస్తారు. అదే సమయంలో శుక్రవారం రాత్రి డబ్బు, సంపద మరియు కుటుంబంలో ప్రేమ వృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రభావవంతంగా భావించబడుతుంది. శుక్రవారం రోజు రాత్రి 9 నుంచి 12 మధ్యలో చేసే తులసి పూజ మరియు దీపం యొక్క ప్రత్యేక ఉపాయం తెలుసుకుందాం. దీనివల్ల సంకటంతో పాటు ప్రతి కష్టము దూరం అవుతుంది. శుక్రవారం రోజు సంపద, సౌందర్యం, ప్రేమ మరియు భౌతిక సుఖాలను ప్రత్యేకంగా భావిస్తారు. ఈరోజు జీవితంలో తీపి మరియు సహకారాన్ని పెంచేదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రవారం శక్తి చాలా వేగంగా ఫలితాలు ఇస్తుంది. సరైన ఉపాయం వ్యక్తి జీవితంలో ఆర్థిక ఉపశమనం మరియు కుటుంబ స్థిరత్వాన్ని వెంటనే తీసుకురాగలదు. డబ్బు సంకటం, సంబంధాల్లో ఒత్తిడి లేదా మానసిక అస్థిరతను ఎదుర్కోవడానికి వారికి ఈ రోజు ప్రత్యేకంగా శుభంగా ఉంటుంది. శుక్రవారం రోజు రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య చేసే తులసి మరియు దీపం యొక్క ప్రత్యేక ఉపాయం ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల సంకటంతో పాటు ప్రతి కష్టము దూరం అవుతుంది. శుక్రగ్రహము మరియు లక్ష్మీదేవికి ప్రత్యేక సంబంధం. శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం. ఈ గ్రహం ఐశ్వర్యము, కళ, ప్రేమ మరియు సౌకర్యమైన జీవితానికి కారకం. శుక్రుడు ఎవరికి శుక్రుని ఆశీర్వాదం లభిస్తుందో వారికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు జీవితంలో భౌతిక వస్తువులు సులభంగా లభించడం ప్రారంభమవుతాయి. ఈరోజు పూజకు అధిదేవత లక్ష్మి మరియు దుర్గామాత. లక్ష్మీమాత ఇంట్లో డబ్బు, సౌభాగ్యం మరియు మృదుత్వం యొక్క ప్రవాహాన్ని తెస్తారు. ఇదే సమయంలో దుర్గామాత శుక్రదోషాలను నియంత్రిస్తారు. దీనివల్ల వ్యక్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోగలడు. శుక్ర మరియు లక్ష్మి ఇద్దరి కృప లభించినప్పుడు డబ్బు, ప్రేమ మరియు కుటుంబ సామరస్యం శాశ్వతం అవుతాయి. రాత్రి ఉపాయం యొక్క ప్రాముఖ్యత. శుక్రవారం రాత్రి డబ్బు, సంపద మరియు కుటుంబంలో ప్రేమ వృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రభావవంతంగా భావించబడుతుంది. రాత్రి యొక్క ప్రశాంతమైన వాతావరణం మనసును స్థిరపరుస్తుంది మరియు సకారాత్మక శక్తికి ఎక్కువగా ఇస్తుంది. ఈ ప్రశాంతతలో చేసిన ఉపాయం దేవి లక్ష్మిని త్వరగా ఆకర్షిస్తుంది, ఎందుకంటే ఆమె స్థిరమైన మరియు మృదువైన శక్తి వైపు ఆకర్షితులవుతారు. రాత్రి యొక్క ఈ ఉపాయం అవచేతన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల ఆలోచనలో స్పష్టత వస్తుంది, పనిలో ప్రగతి సాధించబడుతుంది మరియు డబ్బు సంపాదించే అవకాశాలు సృష్టించబడతాయి. తులసి దీపం యొక్క ప్రత్యేక, ఇది ఒక ఆధ్యాత్మిక చక్రం. తులసిని ఇంటి రక్షించే దేవతగా భావిస్తారు. అదే సమయంలో దీపం వెలుగు మరియు సంపద ప్రతీక. ఈ రెండింటిని సంయోగం ఇంటి వాతావరణం తక్షణ సకారాత్మకంగా మారుస్తుంది. శుక్రవారం రాత్రి ఈ రెండింటితో చేసిన ఉపాయం ఇంటిలో ఆశ్రయము, సౌభాగ్యము మరియు ప్రేమ యొక్క వాతావరణాన్ని సృష్టిస్తుంది. శుక్రవారం నాడు ఈ ఉపాయం చేయండి. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో చేయబడుతుంది. ఈ ఉపాయం లక్ష్మీమాతను ప్రసన్నం చేస్తుంది మరియు తులసి యొక్క పవిత్రతను ఇంటిలో శాంతి, డబ్బు మరియు సహకారం యొక్క వాతావరణాన్ని శాశ్వతం చేస్తుంది. శుద్ధి. స్నానం చేయండి లేదా కేవలం కాలు చేతులు కడుక్కొని మనసును ప్రశాంతపరచండి. తులసి దగ్గర దీపం. ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఎదురుగా మట్టి దీపం ఉంచండి. నెయ్యి వాడకం. దీపంలో పశువు యొక్క స్వచ్ఛమైన, అంటే ఆవు నెయ్యి, ఎస్పెషల్గా ఆవు యొక్క స్వచ్ఛమైన నెయ్యిని బత్తిని వాడండి. కోరిక. దీపం వెలిగించి లక్ష్మీదేవిని ధ్యానించండి మరియు మీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సహకారం కోసం ప్రార్థన చేయండి. మంత్రజపం. తులసి చెట్టు చుట్టూ 11 ప్రశ్నలు చేస్తూ మనసులో ఈ మంత్రం పలకండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మయ నమః మంత్రం చదవండి. మీ కోరికలు తీరుతాయి. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.